హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఆన్ Hi, నెట్ఫ్లిక్స్ hi. ఈసారి. Yeah, సో సో నేను ట్రైలర్ చూశాను ఇందాకే, అంటే మూవీ చూడలేదు ఇంకా. సో ట్రైలర్ చూశాను. ఇట్ ఈస్ అగైన్ లైక్ దట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఒక పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ right. నుంచి లైక్ సిఐకి డిమోట్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ అగైన్ ఇన్వెస్టిగేటింగ్ అ గ్రూప్ ఆఫ్ సైకోస్ ఆన్ ఎ కిల్లింగ్ స్ప్రీ. ఆ టైప్ లో అనిపించింది. సో ఈజ్ మై రైట్. ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ ఆర్? 100% Yeah, కరెక్ట్. 100% correct. ఓకే. సో చూశాను, అదే ప్రియమణి, కొంచెం అందరూ ఉన్నారు. సో హౌ ఇస్ ద మూవీ? నాకైతే చాలా చాలా ఇంటెన్స్ అనిపించింది రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. అంటే ఓపెనింగ్ ఫ్రేమే నీకు ఒక డిస్టర్బింగ్ విజువల్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు ఆ కైండ్ ఆఫ్ డిపిక్షన్, అంటే హ్యాంగింగ్ సీన్ బేసిక్ గా, అలా అంత రాగా ఎవరు చూపించలేదు. సో జనరల్ గా ఉరేసుకున్నారని చూపించేస్తారు, అయితే ఎండ్ చూపిస్తారు, కానీ ఇది వేసుకున్న దగ్గర నుంచి ఫోకస్ చేస్తారు అనమాట. ఎవ్రీ బాడీ పార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ ఓహ్! కి అని. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ టూ, అట్లీస్ట్ ఫర్ మీ ఇట్స్ టూ డిస్టర్బింగ్ అనమాట. సో అలా అలా స్టార్ట్ అయ్యి ఎక్కడ డివియేట్ అవ్వరు. బేసిక్ గా మూవీ మొత్తం ఇంటెన్స్ ఉంటది. అండ్ మనం టిపికల్ ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ దాంట్లో క్యాట్ అండ్ మౌస్ అనుకుంటాం, కానీ క్యాట్ అండ్ మౌస్ ఉండదు. ఇది ఆల్మోస్ట్ నీకు అయిపోతుంది అనేంత వరకు క్యాట్ అండ్ మౌస్ మోడ్ కాదు, నీకు ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో వెళ్ళిపోతూ ఉంటది. నీకు ఎప్పుడైతే ఫేస్ ఆఫ్ వస్తుందో, వచ్చిన కాసేపటికి నీకు మూవీ ఫినిష్. ఓకే. నీకు మెయిన్ నువ్వు అన్న సైకో కిల్లర్స్ వీళ్ళది వచ్చిన కాసేపటికి మూవీ ఫినిష్ అవుతుంది. అండ్ బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, నీకు జనరల్ ఇలాంటి సైకోపాత్స్ ఉన్నారు, వాళ్ళు చంపుతున్నారు అనే దానికి నీకు మోటో, ఆల్మోస్ట్ నీకు మూవీ స్టార్ట్ అయిన సగంలో నీకు మోటో చూపిస్తాడు అనమాట, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇట్లా. కానీ ఇది ఎండ్ హ్మ్. వరకు నీకు మోటో ఉండదు వాళ్ళకి. నువ్వు ఎట్లా అంటే నువ్వు మైండ్ లో ఫిక్స్ అయిపోతావు, వీళ్ళు సాడిస్ట్ గాళ్ళు, బై నేచర్ వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళకి మోటో ఏం లేదు, వీళ్ళు జస్ట్ తీట కొద్ది చేసుకుంటూ పోతున్నారు. సో ఇట్స్ గుడ్ ఎనఫ్ టు కిల్ దెమ్ అని. బట్ నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది, అది అయిన తర్వాత అంటే నువ్వు ఒక రకంగా రిలేట్ అవుతావు అని చెప్పను, కానీ బట్ ఇట్ మేక్ సెన్స్ వై దే ఆర్ డూయింగ్ ఇట్ దట్ వే. ఓకే. ఒక ఎపిసోడ్ ఉంటది అనమాట, ఓకే. అందులో ముగ్గురు క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మిగతా ముగ్గురిది వాడంత రిలేషన్ చూపియడు. అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేస్తారు వాళ్ళు, బట్ అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ ఓవరాల్ గా, రిలేషన్ ఉండదు. బట్ యా, ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే సూపర్ ఇంటెన్స్ ఉంది. హీరో అయితే చించవతలేసాడు, అసలు యాక్టింగ్ అయితే పిచ్చెక్కిచ్చాడు అనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ నీకు స్టార్ట్ అయిన కాసేపటికి తన తన ఫ్లాష్ ఎపిసోడ్ ఒకటి వస్తుంది, అక్కడ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది, కానీ ఇంకా మిగతా ఎక్కడ మూవీ డౌన్ అవ్వదు, పోతూనే ఉంటది. హుహు. ఓకే. యా, సో ఇట్స్ వర్త్ వాచింగ్ ఫర్ మీ. అయితే సూపర్ ఉంది, కూర్చొని నువ్వు స్టార్ట్ చేస్తే ఇక నువ్వు ఆపవు, అలా స్టిక్ అయిపోయి ఉంటావు ఎగ్జాక్ట్‌లీ. నువ్వు అయిపోయేదాకా. ఓకే. హ్మ్. పృథ్వీ చెప్పిన దాంట్లో ఒక వర్డ్ ఇంటెన్స్ అన్నాడు. ఈ మూవీని సమ్మరైజ్ చేయాలి వన్ వర్డ్ లో అంటే ఇంటెన్స్. ఇంటెన్స్ యా, మూవీ. ఇంటెన్స్ మూవీ డిఫరెంట్ అంతే. ఎమోషన్స్ ఉంటాయి మూవీలో. అన్నీ ఇంటెన్సే. అంటే మీకు ఒక రివెంజ్ చూపించినా అది ఇంటెన్సే ఉంటది. లేదంటే ఒక లవ్ కరెక్ట్. చూపించినా ఇంటెన్స్ ఉంటది. అన్ని బాగా ఇంటెన్స్. అంటే ఇంటెన్స్ అంటే అరచేయడాలు ఇలాంటివి ఉండవు. చాలా సటిల్ గా తీసుకెళ్తాడు. నీకు ఓకే. ఇంటెన్సిటీ యా, హిట్ అవుతుంది. ఇప్పుడు పృథ్వీ చెప్పిన ఓపెనింగ్ షాటే చాలా క్యాజువల్ గా ఉంటది. దాంట్లో వైడ్ యాంగిల్ పెట్టి, జూమ్లు పెట్టి, ఫేస్ మీద ఇది పెట్టి అంత సీన్ ఏముండదు. చాలా రైట్. క్యాజువల్ ఒక షాట్, ఒక హ్యాంగింగ్ షాట్. తర్వాత ఎందుకు డిస్టర్బింగ్ అనేది నీకు తర్వాత అది ఓపెన్ అవుతుంటుంది. అదంతా ఒక 30-40 సెకండ్స్ ఉంటుంది, 1 మినిట్ ఉంటుంది మేము మాక్సిమం. అంతే. అసలు సినిమా ఏంటి, ఇదేంటి, అసలు ఏం సినిమా ఇంకొకటి నువ్వు ట్రైలర్ చూసావు కాబట్టి నీకు అట్లీస్ట్ ఒక సైకో విలన్స్ ఉన్నారు ఇలాంటిది యాహ్! యాహ్! ఐడియా ఉంది. నేను ట్రైలర్ చూడలేదు, డైరెక్ట్ గా నేను వెళ్ళిపోయా ఇదేదో ఆ, బానే ఉంది అని ఇద్దరం చెప్పి. బేసిక్ గా ఇద్దరం సేమ్. ట్రైలర్ చూడలేదు, వితౌట్ ఓహ్! ట్రైలర్ జంప్ అయిపోయాం మూవీలోకి. ఓకే. ఓకే. వితౌట్ ట్రైలర్, హీరో ఎవరో తెలీదు. అఫ్ కోర్స్ మెయిన్ క్యారెక్టర్ అండ్ ప్రియమని ఫేసెస్ చూసుంటాం, కానీ క్యారెక్టర్స్ ఎవరు తెలియదు, ఏం తెలీదు. సడన్ హ్మ్. గా ఆ షార్ట్ ఓపెనింగ్, అసలు ఇదేంటి, కూర్చో, అసలు అన్ని పక్కన పెట్టేయండి, పనులన్నీ పక్కన పెట్టి సినిమా చూడండి అని ఒక్క షాట్ లో నేను రైట్. లాగేస్తాడు లోపలికి. ఓకే. అండ్ రైట్. పృథ్వీ అన్నట్టు కొంచెం డౌన్ అయింది అనిపించడానికి రీజన్ ఏమైంటుంది అంటే, హీరోకి కూడా అంటే వార్ వన్ సైడ్ హీరో కాదు ఆయన. ఆయనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆయన కూడా రైట్. ఒక సంథింగ్ తో సఫర్ అవుతుంటాడు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, చిన్న పార్ట్. ఆ ఫ్లాష్ రైట్. బ్యాక్ ఎపిసోడ్ లో కూడా పృథ్వీ ఒక అదే ఒక ఒక హ్యాంగింగ్ సీన్ ఉంటుంది అందులో కూడా సేమ్. ఓహ్! అయితే ఆ హ్యాంగింగ్ సీన్ ముందు హీరోకి అల్టిమేట్ కోపంతో ఎంటర్ అవుతాడు. అల్టిమేట్ షాక్ తగులుతుంది వెంటనే. బ్రెయిన్ ఈ కోపాన్ని, షాక్ ని ప్రాసెస్ చేసుకోలేక ఆయన అన్కాన్షియస్ అయిపోతాడు. అంత ఓకే. ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. చాలా సింపుల్ ఓహ్! గా జరుగుతాయి ఇవి, కానీ నీ ఇంటెన్సిటీ రైట్. నీకు హిట్ అవుతుంది. సో ఇంటెన్స్ ఇస్ ద రైట్ వర్డ్ ఈ మూవీని డిస్క్రైబ్ చేయడానికి. ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటది,
నీకు స్టేషన్ లో ఎలివేషన్స్ ఇస్తుంటారు, సిఐ గారు వస్తుంటారు, సిఐ గారు వస్తుంటారు, ఎంత భయపడుతున్నారు అంటే చైన్ స్నాచింగ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. అది తను డీల్ చేసే పద్ధతి చూడంగానే నీ బ్రెయిన్ కి ఒక లిటరల్ షాక్ అన్నమాట. నాకు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది, మన దగ్గర ఈ సీన్ ఎవడన్నా చేస్తారా, లీడ్ యాక్టర్స్ ఈ సీన్ పెడితే యాక్సెప్ట్ చేస్తారా అని, యాక్సెప్ట్ కరెక్ట్. చేస్తారా చేయడానికి అవును. అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు అక్కడ. అది పెద్ద కాంప్లెక్స్ సో సీన్ ఏం కాదు, మళ్ళీ సింపుల్ సీనే. ద వే చాలా సింపుల్ డీల్స్ సీన్. దట్ కేస్ అది చూడంగానే ఓకే ఫైన్, ఐఎమ్ హుక్డ్ అప్ నౌ, చూపి నువ్వేం చూపిస్తావు సినిమాలని ఇక కూర్చుండిపోయా అంతే. ఓకే. ఐ థింక్ ఆ ఫస్ట్ 2-3 మినిట్స్ లో హీరో ఏమేం చేస్తాడు, ఆ క్యారెక్టర్ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ నీకు మూవీ చూపించేసి ఈ హీరోకి ఈ సిచ్యువేషన్ అయితే ఏం చేస్తాడు అంటే నువ్వు చెప్పగలుగుతావు. అంటే వాడి రైట్ క్యారెక్టర్ అంత ప్రాపర్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఫస్ట్ 5 మినిట్స్ లోనే. అండ్ జనరల్లీ కరెక్ట్. మలయాళీ మూవీస్ అంటే మనం రైటింగ్ గురించి ఎక్కువ మాట్లాడతాము. ఉమ్, ఈ మూవీలో రైటింగ్ కన్నా ఎగ్జిక్యూషన్ కి మేము ఇద్దరం ఎక్కువ ఫ్లాట్ అయ్యాం. ఎగ్జిక్యూషన్ రైట్ రైట్ ఓకే. ఎగ్జిక్యూషన్ అసలు వేరే లెవెల్. నాకు తెలిసి అంటే స్కేల్ ఉన్న మలయాళీ మూవీస్ చాలా ఉన్నాయి, కానీ దీంట్లో ఉన్నంత నీట్ ఎగ్జిక్యూషన్ ఒకటి, స్క్రీన్ ప్లే ఆబ్వియస్లీ చాలా బెటర్ ఉంటుంది. అంటే ఒక్కటి కూడా వేస్ట్ సీన్ ఉండదు సినిమాలో. జనరల్ ఏం రైట్ చేస్తారు అంటే హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక సీన్ పెడతారు. అంటే ఒక కేసు సాల్వ్ చేయడము చిన్నది పెట్టి తర్వాత ఓహో హీరో ఇంత ఇంటెలిజెంట్ అనమాట, ఇంత స్ట్రాంగ్ అనమాట అని చూపించడానికి. ఈ సినిమాలో అలాంటి ఎక్స్ట్రా సీన్స్ ఏముండవు, అన్ని ఈ మెయిన్ స్టోరీకి ఎండ్. పృథ్వీ ఓకే. స్టార్టింగ్ లో చెప్పండి నీతో ఎందుకు చేస్తున్నారు వీళ్ళు సైకోలా అనిపిస్తారు. ఒక్క ఇన్సిడెంట్ జరుగుతుంది సినిమా మొత్తం, ఒకే ఇన్సిడెంట్, డిఫరెంట్ రైట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే. వాళ్ళందరినీ లింక్ చేసుకునేది ఒక్క ఇన్సిడెంటే. ఓ సో ఓకే. అక్కడ కానీ నీకు నీకు అది యా నీకు అది ఓపెన్ చేసేది కూడా చాలా ఆ, క్లవర్ గా ఓపెన్ చేస్తాడు. ఇది నీకు చాలా ఎక్కడ క్లెవర్ గా అసలు ఓపెన్ నీకు చేస్తారు. క్లూ కూడా ఉండదు, అందరు ఉంటారు. సో నీ రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో ఓ ఇది జరిగింది కాబట్టి వీడి ఇక్కడ లింక్ అయి ఉంటాడు, వీడి ఇక్కడ లింక్ అయి ఉంటాడు అన్నట్టు ఏం లేదు. అందరు ఒకే పాయింట్ లో లింక్ అవుతారు. అది మనకి రైట్ లింక్ చేయడం లాస్ట్ లో ఓపెన్ చేయాలి. ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అలా ఓపెన్ చేస్తూ స్లోలీ చూపించడం. అండ్ ఆబ్వియస్లీ కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది మూవీలో. దాన్ని కూడా ఒక చిన్న పాప కూడా ఉంటుంది, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడము, యాక్షన్ చాలా డీసెంట్ అనిపించింది. అంటే నాకు మనం కేజీఎఫ్ అప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా అది అంత పెద్ద యాక్షన్ మూవీ అయినా నాకు యాక్షన్ కొంచెం క్లమ్జీ అనిపించింది, ఎవడు ఎక్కడి నుంచి ఎగిరి పడుతున్నాడు రైట్ తెలియట్లేదు అని. దీంట్లో చాలా డీటెయిల్ గా నీట్ గా, ఎనిమల్ అప్పుడు నీకు చెప్పినట్టు నేను సేమ్ యా. డీటెయిల్డ్ యాక్షన్ ఉంది అని, సిమిలర్ దీంట్లో కూడా యాక్షన్. అంటే ఏది తీసుకున్నా ఇంటెన్సిటీ ఒకటి కామన్, క్లారిటీ ఒకటి. క్లారిటీతో ఇంటెన్సిటీ చూపిస్తాడు. సింపుల్, ఇంకా సమ్మరైజ్ చేయాలంటే వన్ వర్డ్ లో, ఓకే. 1 సెంటెన్స్ లో ఇదే రైట్ సినిమా. యా యాక్షన్ అన్నాడు కాబట్టి మెయిన్ గా హాస్పిటల్ మార్చరీలో ఒక ఫైట్ ఉంటుంది, హ్యాండ్ ఆ టు హ్యాండ్ కంబాట్, చాలా ఓకే. బాగా ఎగ్జాక్ట్లీ. నచ్చింది నాకు. అంటే డైరెక్టర్ ఇస్ అ డెబ్యూటెంట్ యాక్చువల్లీ. జీతు అష్రఫ్ ఇస్ అ ఓ డెబ్యూటెంట్. సో నేను ఓ కూడా షాక్ అయ్యా. అంటే ఇంత క్లారిటీ అండ్ ఇంత ఎగ్జిక్యూషన్ మీరు అంత ఈ షాకే. పొగుడుతున్నారంటే యా యా. సో డెబ్యూటెంట్ అంటే ఇది బాగా తీసినట్టే. చాలా లిటరలీ బాగా నీకు తీసినట్టు. మూవీ యూఎస్పి చెప్పమంటే నేను రెండు చెప్తా. ఒకటి ఎగ్జిక్యూషన్, ఫస్ట్ వచ్చి లీడ్ యాక్టర్. నాకు ఎగ్జిక్యూషన్ తో కూడా సంబంధం లేదు. మ్మ్. నాకు ఆ లీడ్ యాక్టర్ లిటరల్ నీకు ఆ ఎమోషన్ ఎలా చూపిస్తాడంటే నువ్వు ఇలా ఇలా ఉంటావు, ఈయన ఏంది ఈ రేంజ్ ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు ఆ అన్న ఇదిలో చేస్తాడు. మేము నీకు ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అంటే అంత ఫుల్ యాంగర్ తో వచ్చి ఫుల్ షాక్ లోకి వెళ్ళి, అంటే ఇది ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అంటే ఆబ్వియస్లీ దాని కమెంటరీ ఏముండదు సినిమాలో. అంతే. జస్ట్ రైట్ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ చూసి ఇది మెయిన్ చేసింది. అండ్ నీకు ఎగ్జిక్యూషన్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం అంటే, ఒక ఇన్సిడెంట్ ఉంటుంది దాంట్లో. ఈ గ్యాంగ్ అంతా ఒక క్రైమ్ చేసేస్తారు, ఆ ఇంట్లోంచి బయటికి వెళ్తుంటారు. ముగ్గురు ఒక సైడ్ నుండి వస్తారు, ఇంకొకడు ఒక సైడ్ నుండి వస్తాడు. మేబీ నలుగురు 4 డైరెక్షన్ లో వస్తే షార్ట్ బాగుంటుందని పెట్టుంటాడు. చాలా చీప్ గా ఉంది, కొంచెం క్రింజ్ లాగా అనిపించింది, కానీ దానికి కూడా రీజన్ ఉంది. ఓ దానికి కూడా ఎందుకు వీళ్ళందరూ ఒక సైడ్ నుండి వస్తున్నారు, వీడు ఒక సైడ్ నుండి వస్తున్నాడు రైట్ అరే రీజన్ ఉంటుంది. ఓ నేనైతే మైండ్ బ్లోన్ అది. అరే ఇంత ప్రాపర్ అంటే కంప్లైంట్ చేయడానికి నీకు ఛాన్స్ ఇవ్వకుండా కంప్లీట్ గా ఇది తీసుకుంటాడు. మేబీ ఓన్లీ ఒక కంప్లైంట్ ఎవరన్నా అంటే పృథ్వీ అన్నట్టు కొంచెం ఒక పాయింట్ లో ఆల్ మలయాళీ మూవీస్ లో ఉన్నట్టు ఎటు వెళ్తుంది మూవీ అని ఒక చిన్న డ్రాప్ లాగా అనిపిస్తుంది, కానీ అంటే నీకు హింట్ ఇవ్వడు కదా. మనకి యా యా. జనరల్ రైట్ తెలుగు మూవీ స్క్రీన్ ప్లే లో హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉంటాడు. యా. ఇది ఇదే అని మనం ఊహించుకుంటాం, దీంట్లో ఆ ఛాన్స్ ఇవ్వడు. Yeah. ఓకే. అండ్ ఇంకొక లూజ్ ఎండ్ ఉంటది ఇందులో. ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానిలో ఇన్వాల్వ్ అయ్యేది ముగ్గురు ఉంటారు. మ్మ్. బట్ ఆ టోటల్ ఆఫ్ 6 మెంబర్స్ అన్నమాట వీళ్ళు. ఆ మిగతా ముగ్గురికి వీళ్ళెందుకు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఎక్కడ చూపిడు నీకు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే. అన్ ఓపెన్ ఎండెడ్ ఓపెన్ క్వశ్చన్, ఎండెడ్. యూ ఓకే. కెన్ రిలేట్ ఇట్ అనమాట. ఒకడేమో బాయ్ ఫ్రెండ్ అని ఉంటాడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అని ఉంటారు, ఇంకా మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోవచ్చు. బట్ అది ఓకే. నీకు క్లారిటీ ఇవ్వదు. మీరు Hmm? చెప్పినట్టు హీరో కొమ్మేశాడు. సో వాట్ అబౌట్ ది అదర్స్? ప్రియమణి ఉన్నారు, ఆడుకాలం నరేన్ ఉన్నాడు. సో యా. ఎవరి రోల్స్ వాళ్ళవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే ప్రియం అనేది కూడా నీకు అదే చెప్తాను, నీకు లాస్ట్ వరకు ఏం తెలియదు.
ప్రియమణిది ఒక సమ్ ప్రియమనేది పాయింట్ ఏమీ ఓకే, రివీల్ చేయలేదు ఇప్పుడు. హీరోయిన్ ఉంది, ఈయన స్టోరీ చెప్తున్నాం కాబట్టి, ఈయన బ్యాక్ స్టోరీ చెప్తున్నాం, ఈయనకున్న Right. ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తున్నాం, ఆ ప్రాబ్లమ్ ఆ స్టోరీ పార్ట్ ఆఫ్ లో ప్రియమణి ఉంది అని అనుకుంటాం. బట్ ఎండ్కి వచ్చేసరికి ఈవెన్ షీఈస్ రిలేటెడ్ టు వాట్స్ హ్యాపెనింగ్. అది ఓకే, ఎలా అనేది మేము చెప్పము, దట్ యూ హ్యావ్ టు అది సీ. ఐ హావ్ టు సీ. యా, ఓకే. ఏ ఏ క్యారెక్టర్ పిన్ పాయింట్ చేసుకున్నా, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ లో నీకు హ్యాంగింగ్ సీన్ చనిపోయి అతని దగ్గర నుంచి ప్రియమణి వీళ్ళ కండక్టర్. కండక్టర్, బస్ కండక్టర్స్, వీళ్ళందరూ కూడా దే ఆర్ రిలేటెడ్ టు ద స్టోరీ. బట్ హౌ దే ఆర్ రిలేటెడ్ టు స్టోరీ అనేది మీరు చూసుకోవాలి. ఓకే, అండ్ ఓకే. ఆ కండక్టర్ రోల్ చేసింది కూడా మార్కో సినిమాలో వన్ ఆఫ్ ద విలన్స్ ఉన్నాడు. ఆయనని ఆ రేంజ్ లో చూసి ఇందులో చాలా సాదా సీదా కండక్టర్ లాగా చూసి అసలు ఈ రేంజ్ వేరియేషన్ ఇన్ పర్ఫార్మెన్స్ ఏందబ్బా అనుకున్నా. అసలు యాక్టర్స్ అందరూ వెరీ గుడ్ జాబ్ అన్నట్టు, యాక్టర్స్ వైజ్ యా అయితే. అండ్ ఓకే. నువ్వు డెబ్యూటెంట్ అన్నది డైరెక్షన్ లో, అది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్, షాక్ యాక్చువల్లీ ఇనివే. యా, మీరు అంత క్లియర్ గా అంటే క్లారిటీ అండ్ ఎగ్జిక్యూషన్ చెప్తుంటే ఈవెన్ ఐ వాజ్ షాక్డ్, ఒక డెబ్యూటెంట్ ఇంత బాగా తీసాడా అని. సో లుకింగ్ ఫార్వర్డ్. సో మీరు అది చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకోటి జేక్స్ బిజాయ్, నేను చెప్పాల్సింది మ్యూజిక్ మ్యూజిక్. మ్యూజిక్ నీకు అంటే హీరో ఇంట్రొడక్షన్ అయ్యి బీజిఎం పడేది, అండ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని పడేటప్పుడు వచ్చే బీజిఎంస్ అయితే సూపర్ ఉంది అసలు. ఓకే, సో హ్యాపీగా ఓటీటీలో వాచ్ అయితే చేసేయచ్చు అంటారు ఓవరాల్ గా. అన్డౌటెడ్లీ. డెఫినెట్లీ. ఓకే, సో నేను కూడా ఇవాళ నైట్ సెట్ చేస్తాను. చలో Yeah. గైస్, బై. చలో, బై బై. బాయ్.